మీరు ఎంతమంది దీన్ని చూసారు? ఎక్కడ చూసినట్లే ఉంది కదా, అదే అండి మన నేషనల్ ఎంబ్లమ్. ఇది మన ఇండియన్ రూపీస్లో, పాస్పోర్ట్, గవర్నమెంట్ లోగోస్లో చూస్తుంటాం కదా. అసలుకి ఇది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. దీనికోసం మనము 250 BC అంటే దాదాపు 2200 years వెనక్కి వెళ్ళాలి. ఎంపరర్ అశోక ఒక పెద్ద యుద్ధం చేస్తారు, అదే కళింగ వార్. ఆ యుద్ధంలో చాలా మంది చనిపోవడం చూసి చాలా బాధపడుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి తన రాజ్యానికి కలగకూడదని యుద్ధాలు ఆపేసి బుద్ధిజంని ఫాలో అయ్యి ధర్మ, ట్రూత్ అండ్ పీస్ని స్ప్రెడ్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఈ మెసేజ్కి సింబల్గా వారణాసి అంటే ఉత్తరప్రదేశ్లో ఒక స్టాచ్యూని కట్టిస్తాడు, అదే ఇప్పుడు మన ఈ ఎంబ్లమ్. ఆ తర్వాత 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ స్టాచ్యూని మన నేషనల్ ఎంబ్లమ్గా అడాప్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎప్పుడన్నా రూపీస్ నోట్లో కానీ ఎక్కడన్నా ఈ లోగో కనిపిస్తే ఈ స్టోరీని గుర్తు చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సాహిత్ సైనింగ్ ఆఫ్.